ఈ రోజున ఒక స్త్రీ వల్ల వీరు జరిగేది తెలిస్తే తప్పకుండా షాక్ అయిపోతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నెంబర్ 9701875831. ఒక స్త్రీ వల్లే ఇదంతా జరగబోతుంది. ఏం జరగబోతుంది ఈ రోజున? గ్రహాల సంచారం వీరికి ఎందుకు ఇలా మిశ్రమ ఫలితాలు సూచిస్తుందో, కొన్ని రంగాల్లో అద్భుతవంతమైన పురోగతి, ఆనందం కనిపిస్తూ ఉండగా, ఈ రాశి వారికి మరికొన్ని విషయాల్లో అత్యంత జాగ్రత్తగా, సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీ జీవితంలోని వివిధ అంశాలపై గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాము. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు కీలకమైందిగా మారే అవకాశం ఉంది. మీ దీర్ఘకాలిక శ్రమ, నిబద్ధత మంచి ఫలితాలు ఇచ్చే రోజుగా ఉంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న పదోన్నతి గురించి శుభవార్త వినవచ్చు. పై అధికారుల ప్రశంస, గుర్తింపు వస్తోంది. మీ పనితీరును గమనిస్తున్న యాజమాన్యం మీకు కొత్త ప్రాజెక్ట్, కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. ఇది మీ కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. సహోద్యోగుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. వారి సహాయంతో మీరు క్లిష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. ఒకవేళ ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే అందుకు అనుకూలమైన వాతావరణం ముందే మీకు మంచి అవకాశం వస్తుంది. ఊహించని రంగం నుండి ఒక ఆకర్షణీయ ఆఫర్ రావచ్చు. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా క్షుణ్ణంగా ఆలోచించి దానిలో మంచి చెడులు తెలుసుకోవడం ఉత్తమం. కొత్త అవకాశాల పట్ల ఆకర్షితులై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి ఇది సరి అయిన సమయము. మీ మాట తీరు, వ్యవహార శైలి ఇతరులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే పెట్టుబడుల విషయంలో కొంత అప్రమత్తత అవసరము. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు లేదా కొత్త రంగాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. చిన్న పొరపాటు కూడా నష్టాలకు దారితీయొచ్చు. వ్యవసాయదారులకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. మార్కెట్లో మీ పంటకు మంచి ధర లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా సంతృప్తి చెందుతారు. పశువుల పెంపకం ద్వారా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు డబ్బు ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా వ్యాపారంలో లాభాల కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. అనవసర గృహ అవసరాల కోసం లేదా పిల్లల విద్య కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి మరియు మీ కుటుంబంతో రోజు గడపడానికి చాలా ప్రయత్నిస్తారు. మీకు ఈ రోజున కొన్ని శుభవార్తలు అందుతాయి. రాజకీయ పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. సంభాషణ సరి అయిన మాధ్యమం. మీ పనులను ప్రణాళికబద్ధంగా నిర్వహించండి. కొన్నిసార్లు సోమరితనము, బద్ధకము మీ దినచర్యకు అంతరాయం కలిగిస్తాయి. మీకు ఏవైనా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. వ్యాపార కార్యకలాపాల్లో అధిక పని భారం ఉంటుంది. ఉద్యోగులతో సరైన సమన్వయం కొనసాగించండి. దీనివల్ల వారి కృషి సామర్థ్యం పెరుగుతుంది. అధికారిక కార్యకలాపాలు మెరుగుపడతాయి. కుటుంబంతో పరస్పర సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. యువత స్నేహితులతో అధిక సంభాషణ వల్ల లక్ష్యాల నుండి దృష్టి మరల్చొచ్చు. తలనొప్పి సమస్య ఎదుర్కొంటారు. దీనికి ప్రధాన కారణం క్రమరహిత దినచర్య అని చెప్పవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి ఉండండి. ఆహారపు అలవాట్లు, వాహనం కొనుగోలు చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చవచ్చు. ప్రణాళికలు సిద్ధం చేయడంతో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు.
పొదుపుపై దృష్టి పెట్టడానికి ఇది మంచి రోజు. కుటుంబ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, అనుబంధం బలపడుతుంది. భాగస్వామితో అనుబంధం మధురంగా మారుతుంది. పూర్తి మద్దతు వారి నుంచి లభిస్తుంది. మానసిక ధైర్యం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి వారి అవసరాలు తీరుస్తూ సమయం గడపండి. వారి ఆశీస్సులు లభిస్తాయి. పిల్లల పురోగతి మిమ్మల్ని ఆనందపరుస్తుంది. విద్య, క్రీడల్లో రాణించి గర్వకారణంగా నిలుస్తారు. ఇంట్లో ఒక శుభ కార్యక్రమం జరగవచ్చు. బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ అత్తామామలతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండండి. చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు తలెత్తి అవి ఈరోజు గొడవలకు దారి తీసే ప్రమాదం ఉంది. మాట జారడం, వారిని అపార్థం చేసుకోవడం జరగవచ్చు. అనవసర వాదనలకు దిగకుండా మౌనంగా ఉండడం, విషయాన్ని సున్నితంగా పక్కకు తప్పించడం ఉత్తమం. వారి మాటలను గౌరవించడం ద్వారా చాలా సమస్యలు నివారించవచ్చు. ప్రేమ వ్యవహారం ఉన్నవారికి ఈరోజు అనుకూలము. భాగస్వామితో అపార్థం తొలగిపోయి మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం జరుగుతుంది. అది స్నేహంగా మారి భవిష్యత్తులో ప్రేమగా కూడా మారచ్చు. మీ భావాలు వ్యక్తపరచడానికి ఇక వెనకడద్దు. వివాహితుల దాంపత్య జీవితం బాగుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని కష్ట సుఖాలు పంచుకుంటారు. ఇది మీ బంధాన్ని దృఢంగా మారుస్తుంది. విద్యార్థులు ఈరోజు కష్టానికి తగ్గ ప్రతిఫలితం లభిస్తుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఏకాగ్రతతో చదవడం వల్ల క్లిష్టమైన వాటిని అర్థం చేసుకుంటారు. జ్ఞానం పెంపొందించుకోవడానికి, కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి ఇది సరియైన సమయము. ఉపాధ్యాయులు, పెద్దల సలహాతో ఎంతగానో అభివృద్ధి జరుగుతుంది. ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కాస్తంత ఉపశమనం ఉంటుంది. పని ఒత్తిడి ఈరోజు మానసిక అలసట కలిగించవచ్చు. పనిలో అధిగమించడానికి యోగా, ధ్యానం చేయండి. ఆహార విషయంలో జాగ్రత్త. బయట ఆహారానికి ఇక దూరంగా ఉండండి. సమయానికి భోజనం చేయండి ముఖ్యం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు. సామాజిక జీవితం చురుకుగా ఉంటుంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే సామాజిక సేవకు ప్రశంసలు లభిస్తాయి. మీ స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి మీకు అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలకు అవకాశం ఉంది. మీకు వృత్తి, వ్యాపార సంబంధిత పనుల మీద వేరే ఊరికి ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. కుటుంబంతో కలిసి చిన్న పర్యటనకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది మీకు మానసిక ఉల్లాసం ఇస్తుంది. ప్రయాణాల్లో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వివాహం, గృహ ప్రవేశం వంటి శుభ కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలు వేగవంతం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాల దర్శనం, పూజలు, ధ్యానం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తారు. ఇది మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. మీ మనస్తత్వం, భావోద్వేగాల విషయానికి వస్తే ఈరోజు చాలా శాంతంగా, సానుకూలంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం రెట్టింపు అవుతుంది. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు అయినా కూడా ఎదుర్కొనే విధంగా మనోబలం ఉంటుంది. మీ ఉత్సాహం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇతరుల ప్రవర్తన కారణంగా మీకు ఆందోళన, కోపం కలగొచ్చు. అటువంటి పరిస్థితుల్లో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. జీవితంలో ముందుకు సాగడానికి ఈరోజు అనేక కొత్త అవకాశాలు వస్తాయంటూ గుర్తుంచుకోండి. చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తులు అనుకూలంగా ఉంటారు. అవకాశాలు అందిపుచ్చుకొని సాగితే గొప్ప విజయం చూస్తారు. మీ మార్గాల్లో కొన్ని చిన్న చిన్న ఆపదలు అనుకునే విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఇది సహనానికి పరీక్ష అనుకోండి. మీ ధైర్యంతో, తెలివితేటలతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇది. మీ శత్రువులు చేసే కుట్ర, మీ విజయాన్ని, ఎదుగుదల చూసి ఓర్వలేని వారు కొంతమంది హాని తలపెట్టాలని చూడొచ్చు. వారు మీ వెనుక గోతులు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వ్యవహారిక జీవితంలో, అంటే పని చేసే చోట లేదా వ్యాపార భాగస్వామ్యాలతో గొడవలు సృష్టించడానికి వారు ప్రయత్నించవచ్చు. మీ గురించి తప్పుడు ప్రచారం చేయొచ్చు. మీ పై అధికారులకు చాడీలు చెప్పొచ్చు. అందువల్ల ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు.
వ్యక్తిగత విషయాలను, భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. మీతో స్నేహంగా నటిస్తున్న వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి. మీ మాటలను, చేతలను జాగ్రత్తగా గమనించుకోండి. అనవసర వివాదాలకు దూరం జరగండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా శాంతంగా ఉండడం ఉత్తమం. ప్రతికూల ప్రభావాలు తగ్గించుకోవడానికి కొన్ని జ్యోతిష పరిష్కారాలు పాటించడం మంచిది. ఉదయాన్నే స్నానం చేసి లక్ష్మీదేవిని లేదా ఇష్టదైవాన్ని పూజించి అనాథలకు ఒక్కరికైనా అన్నదానం చేయండి. పేదవారికి తెల్లని వస్తువులను అనగా బియ్యం, పంచదార, పాలు వంటివి దానం చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభించి మీ జీవితంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ రాశివారు ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా శత్రువుల కుట్రల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీకు ఈ రోజు లభించే అద్భుత అవకాశాలు సద్వినియోగం చేసుకోగలుగుతారు. లక్ష్యాలు సాధించగలుగుతారు. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదములు.